మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మనం అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసి బాగా ఉడికించుకోవాలి. వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉడికించుకోవాలండి. బీరకాయ ముక్కలు కూడా బాగా దగ్గర పడ్డాక ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనం కారము, ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ శనగపప్పు, బీరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలండి. మనం ఆల్రెడీ శనగపప్పు నానబెట్టాం కాబట్టి కర్రీ తొందరగానే అయిపోతుంది. ఒక బీరకాయ ముక్కలు మగ్గితే చాలు. ఇందులో మనం దానికి తగ్గట్టుగా కొంచెం గరం మసాలా